ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మా కెమెరామెన్ మనోజ్తో కలిసి మీ అందరికీ ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ఎడిట్ 2025 గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కూటమి ఎడిట్ 2025 అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎడిట్ 2025 గానే మాట్లాడుకోవాలి. నిజానికి 2024లో 164 సీటుతోటి కూటమి అధికారంలో రావడం జరిగింది. బ్రహ్మాండమైన విజయాన్ని ప్రజలు కట్టబెట్టారు చాలా ఆశలతోటి. మరి ఆశలు నెరవేర్చే దిశగా 2025 కూటమి ప్రభుత్వం ప్రయాణం కొనసాగిందంటే ఖచ్చితంగా కొనసాగింది అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి అంటే ఆలోచించే పరిస్థితి నుంచి మా రాజధాని అమరావతి అని ఆత్మగౌరవంతో చెప్పుకోగలిగే పరిస్థితి క్రియేట్ కాబడింది ఆంధ్రప్రదేశ్లో. ప్రతి ఆంధ్రవాడు కూడా గర్వంగా మా రాజధాని అమరావతి అని చెప్పుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ క్వాంటమ్ కంప్యూటరింగ్ అమరావతి వేదికగా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అని కూడా చెప్పుకునే పరిస్థితి ప్రతి ఆంధ్రవాడికి ఉంది. ఇంకొక పక్క వైజాగ్ డేటా హబ్గా మారబోతూ ఉంది, ఐటీ హబ్గా మారబోతూ ఉంది, ఒక ఇంటర్నేషనల్ సిటీగా వైజాగ్ అవతరించబోతూ ఉంది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇలా వైజాగ్ కేంద్రంగా ల్యాండ్ కాబోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, గూగుల్ డేటా సెంటర్, గూగుల్ అనుబంధ సంస్థ రైడ్ను వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం 1,30,000 కోట్లతోటి వాళ్ళు డేటా సెంటర్ పెట్టబోతున్నారు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు, ఒక ఏ హబ్ పెట్టబోతూ ఉన్నారు. వైజాగ్ నుంచి సముద్రం అంతర్భాగం నుంచి కేబులింగ్ ద్వారా విదేశాలతోటి కనెక్టివిటీ కూడా వైజాగ్ రాబోతూ ఉంది. ఒక ఇంటర్నేషనల్ సిటీగా వైజాగ్ అవతరించబోతూ ఉంది. అలాగే రిలయన్స్ బ్రూక్ఫీల్డ్ వాళ్ళు 2 లక్షల కోట్లతోటి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పడం కావచ్చు. లేటెస్ట్గా మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నారాయణ కూడా 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడితోటి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం కావచ్చు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు వైజాగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇది పక్కన పెడితే ఇంకో పక్క ఐటీ హబ్గా కూడా వైజాగ్ కనపడుతూ ఉంది. టీసీఎస్ ఇప్పటికే పర్మనెంట్ బిల్డింగ్ని ఓపెనింగ్ చేసుకుంది. కాగ్నిజెంట్ కావచ్చు, అన్ని పెద్ద పెద్ద కంపెనీలు కూడా, యాక్సెంచర్ కావచ్చు, అన్ని ప్రముఖ కంపెనీలు కూడా వైజాగ్లో పర్మనెంట్ క్యాంపస్లు పెట్టుకొని విధులు నిర్వహిస్తామని లేటెస్ట్గా అమెజాన్ వాళ్ళు కూడా ప్రకటించారు. కాబట్టి ఒకవైపు ఐటీ హబ్, ఇంకోవైపు డేటా హబ్గా వైజాగ్ రూపాంతరం చెంది ఒక ఇంటర్నేషనల్ సిటీగా మారుతూ ఉంది. ఇంకొక పక్క రాయలసీమలో కూడా పెట్టుబడుల కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అక్కడ ఒక డ్రోన్ క్యాపిటల్గా రాయలసీమను మార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క రాయలసీమలో మారుమూల ప్రాంతాలకు కూడా కృష్ణా నీళ్ళను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం విజయవంతంగా చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే వ్యవసాయ రంగాన్ని ఆదుకోవడం కోసం. సో మొత్తంగా ఓవరాల్గా 2025 అనేటువంటిది అభివృద్ధి విషయంలో కూటమి బ్రహ్మాండమైన సక్సెస్ని సాధించగలిగిందని చెప్పాలి. ఇంకొక పక్క సంక్షేమంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కుటుంబంలో ఒక్క చదువుకునే పిల్లగాలంటే ఒక్కరికే వచ్చేది. ఇప్పుడు ఎంతమంది ఉన్నా అంతమందికి అమ్మఒడి ఇస్తున్నారు. పెన్షన్లు అధికారంలోకి వచ్చినప్పుడే పెంచారు. మీ అందరికీ తెలుసు, 3,000 నుంచి 4,000 చేశారు. వికలాంగులకు 5,000 చేశారు. 1వ తారీఖే పెన్షన్ల పంపిణీ జరుగుతూ ఉంది. ఏకంగా చంద్రబాబు నాయుడు గారే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పేదలకు సేవతో పేరుతో ఆయన కూడా డైరెక్ట్గా పాల్గొని పెన్షన్ల పంపిణీ చేస్తున్నారు. 1వ తారీఖే, సరే ఒక నెల కొద్దిగా లేట్ అయినట్టుంది, 1వ తారీఖే ఉద్యోగులకి వేతనాలు ఇవ్వటం కావచ్చు, అన్నీ కూడా సంక్షేమ విషయంలో కూడా. ఇంకా సంక్షేమం గురించి చెప్పుకోవాలంటే ఫ్రీ బస్ చెప్పుకోవచ్చు, అన్నా క్యాంటీన్ చెప్పుకోవచ్చు, వంట గ్యాస్ సిలిండర్ల పథకం గురించి చెప్పుకోవచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఒకేపు సంక్షేమం బ్రహ్మాండంగా అమలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి తన ప్రభుత్వాన్ని బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కంటే మించి సంక్షేమాన్ని కల్పిస్తూ ఇంకో పక్క అభివృద్ధిని ఉరుకులు పెట్టిస్తూ పెట్టుబడులకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ దేశంలో మారిపోయింది. దేశం మొత్తం కూడా ఇలా ఆంధ్రప్రదేశ్ని చూసి కుళ్ళుకునేటువంటి పరిస్థితి క్రియేట్ అయింది అంటే ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ అని చెప్పుకోవాలి. సరే, దాని వెనకాల లోకేష్ గారి ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన చేస్తున్న కృషి, ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెట్టుబడి పెట్టడం కోసం ఆయన పడిన తపన, ఇవన్నీ కూడా మనం కీలకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. ఇవాళ దేశానికే ఆదర్శనీయంగా పెట్టుబడుల విషయంలో ఆంధ్రప్రదేశ్ కనపడుతూ ఉంది. మొన్ననే వైజాగ్లో ఒక సమ్మిట్ జరిగింది. 13 లక్షల కోట్లకి ఎంఓయూలు కుదిరాయి. ఈ 13 లక్షల కోట్లు అన్ని ల్యాండ్ కావు, కానీ సగం ల్యాండ్ అయినా
7.5 lakh కోర్స్ కనుక ల్యాండ్ అయితే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకి అగ్రహారంగా కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాకా మనం అప్పుల ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం. నిజంగా ఈ పెట్టుబడులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయితే ఆర్థికంగా మనం స్ట్రెంత్ కావటమే కాదు, వేరే వాళ్ళకి అప్పులు ఇచ్చే పరిస్థితుల్లోకి మనం ఎదుగుతాం. అప్పుడు నారా లోకేష్ గారు చెప్తూ ఉంటారు, $1 బిలియన్ ఎకనమీగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడమే నా లక్ష్యం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉంటారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ ఇచ్చారు. ఆ విజన్ తగ్గట్టు కూటమి ప్రభుత్వం నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ స్ట్రెంథెన్ చేయటమే లక్ష్యంగా ముందుకెళ్తూ ఉంది. సరే, ఇదొక పక్క నడుస్తుంది అభివృద్ధి సంక్షేమం, ఇంకో పక్క ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్. సో ఆటోమేటిక్గా పెట్టుబడులు వచ్చాయంటే, కంపెనీ ఏర్పడ్డాయంటే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ప్రైవేట్కి సంబంధించి. ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కూడా మెగా డిఎస్సి ఇచ్చారు. 17,000 అనుకుంటుంది సంఘం, ఐ థింక్ సబ్జెక్ట్ టు కరప్షన్. 17,000 డిఎస్సి పోస్టులని మెగా డిఎస్సి ద్వారా నింపారు. మరొక డిఎస్సి ఈ జనవరిలో ఇవ్వబోతూ ఉన్నారు. జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. ఒకవైపు కానిస్టేబుల్ పోస్టులు ఎప్పుడో వైసీపీ హయాంలో పడ్డ నోటిఫికేషన్ అది ఇబ్బందిగా ఉంటే దాన్ని క్లియర్ చేసి మొత్తంగా వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా ప్రభుత్వ ఉద్యోగాల పరంగా కూడా అన్ని నియామకాలు చేపడతా ఉన్నారు. అలాగే ప్రైవేట్ పెట్టుబడులు విపరీతంగా తీసుకురావడం ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చూస్తూ ఉన్నారు. లేటెస్ట్గా ఇప్పుడే ఒక యాప్ కూడా తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం. ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు, ఇంజనీరింగ్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఆ యాప్లో కనుక తమ డేటాను అప్లోడ్ చేసుకోగలిగితే వాళ్ళ స్కిల్స్కి తగ్గట్టు ఉద్యోగ అవకాశాలు కంపెనీ డైరెక్ట్గా వాళ్ళని అప్రోచ్ అయ్యేటట్టు, అభ్యర్థులకి కంపెనీలకి మధ్యవర్తిగా ప్రభుత్వం ఉంటూ అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. సో నిజానికి ఇది ఈ 2025 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట ఒక సుపరిపాలన అందుతుంది అని చెప్పుకోవాలి. అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా ఒక మంచి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంది అనేటువంటి ఒక గుడ్ విల్ని. నిజానికి ఆంధ్రప్రదేశ్కి తుఫాన్ల బెడద ఎక్కువ ఉంటుంది, వరదల బెడద ఎక్కువ ఉంటుంది. కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడుతూ ముందుకెళ్తూ ప్రతిదాన్ని కూడా ఫేస్ చేసుకుంటూ విధ్వంసం నుంచి వికాసం వైపు, నష్టం నుంచి లాభం వైపు అభివృద్ధి పరుగెత్తున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ఇంకోవైపు చూసినప్పుడు పోలవరం కూడా నిర్మాణం జరుగుతూ ఉంది. సో ఒక మంచి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో మనకు కనపడుతుంది. చెప్పుకోదగ్గ కంపెనీలు, ఏదో గొప్పలు చెప్పుకోవడానికి నేను అన్ను. ఇప్పుడు రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కియా కంపెనీని తీసుకొచ్చారు. అది మనకి కనపడుతుంది, ఇప్పటికీ చెప్పుకునేటువంటి అనంతపురానికి బ్రాండింగ్ తీసుకొచ్చినటువంటి కంపెనీ అది. తర్వాత కేవలం అనంతపురానికి కాదు, రాయలసీమకి మొత్తం ఆంధ్రప్రదేశ్కి చెప్పుకోదగ్గటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కియా కంపెనీని అనంతపురం ఆ రోజు ఏర్పాటు చేయించారు. శ్రీ సిటీ నిర్మాణం నెల్లూరుకి ఎంత తలమానికో మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ నేపథ్యంలో. ఇక చెప్పుకోదగ్గ కొన్ని నెగిటివ్స్ ఏదైనా ఉంటాయంటే, రైతుల సమస్యలు కొంత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతాం. కొంత యూరియా కష్టాలు రావటం దేశవ్యాప్తంగా వచ్చింది, ఆంధ్రప్రదేశ్లో కూడా యూరియా కష్టాలు వచ్చాయి. తర్వాత గిట్టుబాటు ధర రావటం లేదు, టొబాకో కావచ్చు, అంటే పచ్చిమించి వాణిజ్య పంటలకి ప్రభుత్వం కొనుగోలు చేయని పంటలకి, ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యానికి వాటికి ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇస్తుంది, వెంటనే మనీ చేస్తుంది, అది వేరే విషయం. కానీ వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో, అరటి కావచ్చు, తర్వాత పొగాకు కావచ్చు, తర్వాత మామిడి పండ్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా సరైన గిట్టుబాటు ధర దొరకటం లేదు. కూరగాయలకు కూడా నిత్యవసరమైనటువంటి కూరగాయలు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు అనేటువంటిది ఉంది. ఉల్లిపాయలు కావచ్చు, టమాటా కావచ్చు, వీటి విషయంలో. కానీ కొన్నిటి విషయంలో ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతుంది, ప్రభుత్వమే కొనుగోలు చేసి మరి వాటన్నిటికీ కూడా గిట్టుబాటు ధర ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రభుత్వమే కొనుగోలు చేయడం అంటే వాణిజ్య పంటని, ఇప్పుడు ఎగ్జాంపుల్ మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేసింది సబ్సిడీతోటి. మామిడికాయల విషయంలో కంపెనీలు ఇవ్వంగా, మామూలుగా ప్రభుత్వం కొనుగోలు చేసి మామిడికాయలని కంపెనీలు కొనుగోలు చేస్తాయి. కంపెనీలు కొనుగోలు చేయంగా రైతులు నష్టపోయేటువంటి డబ్బుని ప్రభుత్వమే చెల్లించింది. అలానే టొబాకో విషయంలో ప్రభుత్వం కొనుగోలు చేసి కంపెనీలతో మాట్లాడి వాళ్ళతో కొనుగోలు చేయించింది, ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించేసి. సో ఈ విషయంలో ప్రభుత్వం కలగజేసుకుంటుంది. సో ఓ రకంగా ఏదన్నా ఒక చిన్నపాటి మైనస్ ఉందంటే గిట్టుబాటు ధరల విషయంలో ప్లస్ అండ్ మైనస్ అవుతుంది. అది కూడా వాణిజ్య పంటలు అవుతుంది. ప్రభుత్వం రియాక్ట్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నమే చేస్తూ ఉంది. ఇది మొత్తంగా చూస్తున్నప్పుడు 2025లో కూటమి ఎదుర్కొన్నటువంటి ఒక పెద్ద ఇష్యూ ఏదైనా ఉందంటే, వైసీపీ చేసిన పెద్ద పోరాటం ఏదైనా ఉందంటే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేసుకొచ్చిన ఉద్యమం. నిజానికి కూటమి ప్రభుత్వం చెప్తుంది, మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో వెళ్తున్నాం, పెత్తనం ప్రభుత్వాన్నే ఉంటుంది, కేవలం మెయింటెనెన్స్ మాత్రమే ప్రైవేట్ వాళ్ళకు ఉంటుంది,
ఆ మెడికల్ కాలేజీలన్నింటినీ కూడా అందుబాటులో తీసుకురావాలి, మెడికల్ సీట్లు పెంచాలి. అందులోనూ మేము 17 మెడికల్ కాలేజీలు మనకి ఆంధ్రప్రదేశ్కి 2020లో శాంక్షన్ అయినటువంటి 17 మెడికల్ కాలేజీలని అందుబాటులోకి 2028లోపు తీసుకొచ్చేసి మెడికల్ సీట్లు పెంచడం, పైగా కన్వీనర్ కోటాను కూడా జగన్మోహన్ రెడ్డి 35% మాత్రమే ఇస్తే 50% కన్వీనర్ కోటాతోటి ఒక 15% కన్వీనర్ కోట అదనంగా ఇస్తూ పేదవాళ్ళకి, తర్వాత మెడికల్ ఎంట్రన్స్లో క్వాలిఫై అయిన అభ్యర్థులు, రిజర్వేషన్ అభ్యర్థులు, పేదవాళ్ళకి న్యాయం జరిగేలా ఎక్కువ మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చేలా మేము ప్రయత్నం చేస్తున్నామని కూటమి ప్రభుత్వం చెప్తుంది. దాని మీద వైసీపీ చేసే రాద్ధాంతం చేస్తూ ఉంది. ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు వాళ్ళకి రియాలిటీని గమనిస్తూనే ఉన్నారు. అందుకనే ఎన్నికలు ఏమొచ్చినా సరే కూటమి వైపు 2025లో చెప్పుకోదగ్గింది ఏంటంటే పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది. పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలం పులివెందుల రూరల్ మండలం. ఆ రూరల్ మండలంలో వైసీపీకి డిపాజిట్ దక్కలేదు, టీడీపీ అభ్యర్థి గెలిచారు. ఒక పెద్ద విజయంగా చెప్పుకోవాలి, ఒక పెద్ద విజయంగా మనకు కీలకంగా చెప్పుకోవాలి. ఇక్కడ పులివెందుల జడ్పీటీసీ విజయం. అంతకుముందు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు కావచ్చు, ఈస్ట్ వెస్ట్ కావచ్చు, తర్వాత వైజాగ్ దగ్గర ఉత్తరాంధ్రలో టీచర్స్ ఎమ్మెల్సీ కావచ్చు, ఈ 3కి 3 కూటమి అభ్యర్థులు గెలవటం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే పెద్ద మెజార్టీలు, కృష్ణా గుంటూరు ఊహించినంత మెజార్టీ వచ్చి కూటమి అభ్యర్థి గెలిచారు. సో ఎన్నికల్లో కూడా ప్రజలు కూటమి వైపే ఉన్నారు అని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు పదే పదే తీర్పు ఇవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారు సొంత కోట బీటలు వాడటం, ఎన్నికలు జరగని చోట ఎన్నికలు జరగటం, పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ ఉప ఎన్నికలు డిపాజిట్ వైసీపీ టీడీపీ అభ్యర్థి గెలవటం అనేటువంటిది ఖచ్చితంగా చెప్పుకోదగ్గ పరిణామాలు. 2026లో కూడా ఇదే కంటిన్యూ కావాలి. ఇప్పుడు ఎంఓయూలు కుదిరినవి ల్యాండింగ్ కావాలి, ఆ పెట్టుబడులు ఎక్కువ మంది యువతకు ఉపాధి అవకాశాలు రావాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ కావాలి అని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఈ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. సరే, కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.